హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు గురుకుల పాఠశాల ప్రవేశం కోసం ఎవరైతే ఎగ్జామ్ రాసి సీట్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త. ఈ యొక్క గురుకుల పాఠశాల నుండి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు కూడా ఫేజ్ 2, 3 ఫలితాలనైతే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా ఈ సీట్ కేటాయింపు ఎక్కడ జరిగింది, మీకు ఏ పాఠశాలలో సీటు వచ్చింది అనేటటువంటి వివరాలని ఏ విధంగా చూసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని మీరెక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు గురుకుల్ 5వ తరగతికి సంబంధించి 2 ఫేజ్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నటి రోజున 3వ ఫేజ్ రిజల్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇదివరకు ఒక ఫేజ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 6 నుండి 9 వరకు 2వ ఫేజ్ రిజల్ట్స్ కూడా విడుదలైతే అయినాయి. అయితే ఈ 2వ ఫేజ్ అదేవిధంగా 3వ ఫేజ్ ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో తెలంగాణ గురుకుల్ సెట్ 2025 రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ 2వది కనిపిస్తుంది కదా, ఈ విధంగా టైప్ చేసి మీరైతే సెర్చ్ చేయండి. చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే టీజీ సెట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, 5th క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి కనిపిస్తుంది. అదేవిధంగా 6th to 9th క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 5th క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఒక బాక్స్లో, ఇంకొక బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. ఈ పక్కనే గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది. నేనైతే ఒక హాల్ టికెట్ని ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేశాను. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్టయితే నో డాటా అవైలబుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అంటే దీని అర్థం వీరికి ఈ హాల్ టికెట్ ఏదైతే ఎంటర్ చేశానో వీరికి సీటు కేటాయింపు అయితే జరగనట్టు అర్థం. ఎవరికైనా సీటు వచ్చినట్టయితే వారికి వచ్చినటువంటి పాఠశాల పూర్తి వివరాలు, ఆ పాఠశాల యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు 5వ తరగతికి సంబంధించి 3rd ఫేజ్ రిజల్ట్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా బ్యాక్ వెళ్ళిన తర్వాత 6th to 9th సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ చూసుకోవడానికి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సేమ్ ఇందాక నేను చూపెట్టిన విధంగానే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ క్లాస్ 6 నుండి 9 వరకు మీకు ఏ క్లాస్ రిజల్ట్స్ కావాలో అది ఎంటర్ చేసి మీరు ఇక్కడ గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో చాలా సింపుల్గా ఈ వీడియో చూసి మీరైతే మీ విద్యార్థులకి కానివ్వండి, మీ యొక్క పిల్లలకు కానివ్వండి, ఎక్కడ సీటు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మీరైతే ఈజీగా చూసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.